హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెజాన్ కంపెనీ నుంచి ఫ్రెషర్స్కి అసోసియేట్ సైట్ మెర్చండైజర్ అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించి ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మనకు అమెజాన్ జాబ్స్ కెరియర్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం డీటెయిల్స్ చూడొచ్చు, జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ జాబ్ రోల్ చూడొచ్చు, అసోసియేట్ సైట్ మెర్చండైజర్ అనేటువంటి జాబ్ రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. లొకేషన్ చూస్తే మనకు బెంగళూరు లొకేషన్కి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని చూడొచ్చు. బేసిక్ క్వాలిఫికేషన్స్లో చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ, సో డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో చూస్తే ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ ఈజ్ ప్రిఫర్డ్. ఎంఎస్ ఎక్సెల్ కానీ పీపీటీ కానీ ఇవన్నీ అయితే మనకు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అని చెప్పించారు. సో మీ రెజ్యూమేలో అయితే ఇవైతే మెన్షన్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్కి రిలేటెడ్ ఎక్సెల్ కానీ మైక్రోసాఫ్ట్ ప్రెజెంటేషన్ ఇవన్నీ అయితే మెన్షన్ చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ కానీ చూస్తే యాజ్ ఎ అసోసియేట్ సైట్ మెర్చండైజింగ్ యూ విల్ ఎన్షూర్ దట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సెట్ అండ్ మెట్ టు ఏ హై స్టాండర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనము ఈ రోల్లో ఉండి కస్టమర్స్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని కానీ మెట్ అవ్వడం, అండ్ మన మార్కెటింగ్ మేనేజర్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మెయిల్స్ని షెడ్యూల్ చేయడం, ఆర్ హోమ్ పేజెస్, కేటగిరీ పేజెస్ వీటిని ఎగ్జిక్యూట్ చేసి షెడ్యూల్ చేయడం. He or she will assist in creation of new brand and product stores based on the inputs. This person will be involved in coordinating with the category managers, designers and other editors in similar roles across the business అని చెప్పేసి ఇచ్చారు. కేటగిరీ మేనేజర్స్ని కానీ డిజైనర్స్ని కానీ వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ విల్ ఇంక్లూడ్ అని చెప్పించారు. కోఆర్డినేట్ విత్ మల్టిపుల్ టీమ్స్ టు ప్రొవైడ్ thorough and authoritative category creative content, owning sections of store merchandising and curations, running and analyzing proof of performance reports. సో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మనం పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ని తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం కానీ, అండ్ ట్రాఫిక్ డేటాని యూస్ చేయడం కానీ ఇవన్నీ అయితే తెలిసి ఉండాలి. మనకు రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇచ్చారు. లెర్నింగ్ మెర్చండైజింగ్ టూల్స్ అండ్ విడ్జెట్స్. సో మనం ఈ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసి సేల్స్ని అయితే ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన టూల్స్ అండ్ విడ్జెట్స్ని అయితే మనకు తెలిసి ఉండాలి, నేర్చుకుంటాం అనమాట ఈ రెస్పాన్సిబిలిటీస్లో. అండ్ అసిస్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్లాన్ యాజ్ పర్ సైట్ మెర్చండైజింగ్ క్యాలెండర్. మెర్చండైజింగ్ క్యాలెండర్ని బట్టి మనము ప్లాన్ అయితే ఎగ్జిక్యూషన్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్స్ ఈమెయిల్ ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేయడం కానీ, న్యూ ప్రోడక్ట్ లాంచెస్, క్రాస్ కేటగిరీ ప్లేస్మెంట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇచ్చారు. అండ్ అసిస్ట్ ఇన్ డెవలపింగ్ మెర్చండైజింగ్ ఫర్ లార్జ్ స్టోర్ వైడ్ ప్రమోషన్స్ అండ్ వర్క్ క్లోజ్లీ విత్ ద కేటగిరీ మేనేజర్స్ అండ్ మెర్చండైజింగ్ టీమ్ టు షెడ్యూల్ ప్రమోషన్స్. ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు కస్టమర్ ఎక్స్పీరియన్స్ని అయితే బెటర్ చేయాల్సి ఉంటుంది త్రూ ఆన్లైన్ క్యాంపెయిన్స్. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలంటున్నారు. త్రూ విచ్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ కోఆర్డినేటింగ్ టీమ్స్ అండ్ కమ్యూనికేటింగ్ టు కేటగిరీ మేనేజర్స్. Strong bias for action and ability to prioritize, ability to use hard data and metrics to back up feature and customer segment recommendations. సో కస్టమర్ వాళ్ళ చాయిస్ని బట్టి రికమెండ్ చేయడం, ఏ ప్రోడక్ట్స్ అయితే కోరుకుంటున్నారు అని చెప్పేసి డేటాని యూస్ చేసి అయితే ఇది చేయాల్సి ఉంటుంది. అండ్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ అండ్ కీ డెలివరీస్, యాప్టిట్యూడ్ ఫర్ ఆర్గనైజేషన్, ఫ్లెక్సిబిలిటీ అండ్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్. అండ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్లో చూసుకుంటే హెచ్టిఎంఎల్, ఎక్సెల్ అండ్ ఎక్స్ఎంఎల్ వీటి గురించి అయితే మనకు నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. సో ఇది దీనికి సంబంధించిన ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అనేవి. అండ్ మనం ఇందాకే చూసాం బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై నవ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అమెజాన్ జాబ్స్లో అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ లేదు అంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మన డీటెయిల్స్, లైక్ పర్సనల్ డీటెయిల్స్ కానీ, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ మన రెజ్యూమేని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయ్యాక మనకు వితిన్ 2 to 3 minutes లోపు అయితే మనకు మెయిల్ అయితే వస్తుంది, ఎగ్జామ్ మెయిల్. అండ్ మనం ఎగ్జామ్ మెయిల్ వచ్చిన 48 hours లోపు మనం అసెస్మెంట్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.